ఓకే. ఈరోజు టాపిక్ ఏం మాట్లాడుకున్నాం మనం నావీ బేస్ అల్గారిథం. ఇట్ ఈస్ యూజ్ ఫర్ ది మోస్ట్లీ టెక్స్ట్ క్లాసిఫికేషన్. అంటే ఏదైతే టెక్స్టువల్ డేటా ఉందో ఆ టెక్స్టువల్ డేటాని మనం క్లాసిఫై చేయడానికి మనం ఈ నావీ బేస్ అల్గారిథం యూజ్ చేస్తాం. ఇది యూజ్ చేస్తున్న బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? బేస్ థియరం యూజ్ చేసి చెప్తుంది. బేస్ థియరం ఏంటిది? ఫ్రమ్ కండిషనల్ ప్రాబబిలిటీ, అంటే ఒక ఈవెంట్ జరిగాక ఇంకొక ఈవెంట్ జరిగే ప్రాబబిలిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసేది మనం కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. ద ఈవెంట్ ఇస్ మస్ట్ బి అకర్డ్ ఆఫ్టర్ దట్ పర్టికులర్ ఈవెంట్. ఇలాంటి సినారియోలో మనం ఈ టైప్ ఆఫ్ బేస్ థియరం యూజ్ చేస్తాం. సేమ్ అదే వర్కింగ్ ప్రిన్సిపల్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఈ నావీ బేస్ అల్గారిథం ఏంటి? బేసిక్గా టెక్స్ట్ ఇట్ ఈస్ ఎ క్లాసిఫికేషన్ మోడల్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ క్లాసిఫికేషన్ మోడల్. ఇట్ ఈస్ ఫర్ ది బోత్ బైనరీ అండ్ మల్టీ క్లాసిఫికేషన్. ఇట్ యూజెస్ ద బేస్ థియరం యాజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్. దిస్ ఈస్ ద ఫార్ములా P of A by B is equal to P of A intersection B by P of B. It is the basic working principle used by the Navi Bayes algorithm. And then it is mostly used for the text classification. ఈ టెక్స్ట్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఏమైందంటే ఈ నావీ బేస్ అల్గారిథం ఎలా ఎజ్యూమ్ చేసుకునేది అంటే ప్రతి ఒక్క కాలము ఇండిపెండెంట్ కాలంగా మనకి ఎజ్యూమ్ చేసుకునేది. అంటే దే ఆర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఇండిపెండెంట్ కాలమ్స్కి ఎజ్యూమ్ చేసుకొని ప్రతి ఒక్క కాలంకి ఒక యూనిక్ ఏవైతే వర్డ్స్ ఉంటాయో యూనిక్ వర్డ్కి, ప్రతి ఒక్క యూనిక్ వర్డ్కి మనకి ఒక్కొక్క పర్టికులర్ కాలం అనేది మనకి క్రియేట్ అయిపోయింది. తర్వాత ప్రతి కాలంకి హ్యామ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత, స్పామ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంతో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ మనం తీసుకున్న సినారీ ఏంటి? స్పామ్ ఆర్ నార్మల్ ఈమెయిల్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనం ఈ నావీ బేస్ అల్గారిథం యూజ్ చేస్తున్నాం. టాక్సిక్ కామెంట్స్కి సేమ్ అలాగే సేమ్ సినారియో. ప్రస్తుతానికి ఫస్ట్ ఏం చేస్తుంది? స్పామ్ అవడానికి ప్రాబబిలిటీ అంతా క్యాలిక్యులేట్ చేస్తుంది. టోటల్ స్పామ్ అవడానికి ప్రాబబిలిటీ అంత. టోటల్ డేటా సెట్లో నాకు నార్మల్ 2 ఉన్నాయి, స్పామ్ 3 ఉన్నాయి. మొత్తం 3 అవుట్ ఆఫ్ 5. దెన్ నార్మల్కి 2 అవుట్ ఆఫ్ 5. దెన్ డియర్ అయ్యి ఉండి స్పామ్ అవడానికి ప్రాబబిలిటీ ఏంటో క్యాలిక్యులేట్ చేసాం 2/3. డియర్ అయ్యి ఉండి నో అవడానికి ప్రాబబిలిటీ ఏంటో క్యాలిక్యులేట్ చేసాం 2/2. అలా ప్రతి ఒక్క కాలంకి మనం ఇండివిజువల్గా ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటది? ఆ ఓడ్ ఉండి స్పామ్ అవడానికి ప్రాబబిలిటీ అంత, ఆ ఓడ్ ఉండి నార్మల్ అవడానికి ప్రాబబిలిటీ అంత, అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళి పక్కన పెడతాం ప్రతి ఒక్క కాలంకి. ఎప్పుడైతే ఒక కొత్త డేటా మనకు వచ్చిందో అంటే క్లాసిఫై చేయడానికి ప్రతి ఒక్క ప్రాబబిలిటీ ఇక్కడ మల్టిప్లై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డియర్ ఉందనుకో, డియర్ ఒక ప్రాబబిలిటీ, ఫ్రెండ్కి అంత ప్రాబబిలిటీ. ఆల్రెడీ ఈ ప్రాబబిలిటీస్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేసేసినాం. అది జస్ట్ ఇక్కడ యూజ్ చేస్తాం అంతే. 100% డిస్కౌంట్. ఈ మూడింటి ఒకవేళ ఏదైనా ఒక ఓడ్ లేకపోతే 1గా తీసుకుంటుంది. అలా మొత్తాన్ని తీసుకున్నప్పుడు మల్టిప్లై చేసి చివరిలో స్పామ్ అవడానికి, స్పామ్కి ఎంత మనకి 3/5, అది మల్టిప్లై చేయాలి. క్లాస్ లేబుల్ అవడానికి ప్రాబబిలిటీ ఎంతో మల్టిప్లై చేసినాక ఏమవుతుంది అంటే నీకు ఒక ప్రాబబిలిటీ వచ్చింది. అలా స్పామ్కి క్యాలిక్యులేట్ చేస్తావు, నార్మల్కి రెండింటికి క్యాలిక్యులేట్ చేస్తావు. క్యాలిక్యులేట్ చేసినప్పుడు సేమ్ టెక్స్ట్కి ఏదైతే ఆ టెక్స్ట్ హైయెస్ట్ ప్రాబబిలిటీ వచ్చింది, ఇక్కడ మనకేంటి నార్మల్ మెయిల్ అనేది హైయెస్ట్ ప్రాబబిలిటీ వచ్చింది కాబట్టి మనం అవుట్పుట్కి ఏం ప్రింట్ చేస్తాం? ఆ టెక్స్ట్ని నార్మల్ ఈమెయిల్ అనేది ప్రింట్ చేసి అది నార్మల్ ఇన్బాక్స్ కింద పెట్టేస్తాం. ఇది నావీ బేస్ అల్గారిథం వర్కింగ్. దీనికి మన కోడ్ ఎలా రాయాలో చూద్దాం. క్లియరా? ఫార్ములా క్లియరా? కాన్సెప్ట్ అంతా ఓకే. డన్. థ్యాంక్ యూ ప్రమోద్. హౌ ఇట్స్ వర్క్ మనం ఇప్పుడు మాట్లాడుకుంది అదే ప్రతి ఒక్క వర్డ్కి. ఇది ఎక్కువగా రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏం మాట్లాడుకున్నాం ఇప్పటికి? ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్, అంటే ఏదైతే ఈమెయిల్స్ ఉన్నాయో స్పామ్ మెయిల్స్ వాటిని క్లాసిఫై చేయడానికి, టాక్సిక్ కామెంట్ని డిటెక్ట్ చేసి రిమూవ్ చేయడానికి, ప్రొడక్ట్ రివ్యూ క్లాసిఫికేషన్, అంటే అసలు అది గుడ్ రివ్యూ బ్యాడ్ రివ్యూ అనేది. నెక్స్ట్ ఫేక్ న్యూస్ ఫిల్టరింగ్, మొత్తం వెబ్సైట్ అంతా స్క్రాప్ చేసేసి వెబ్ స్క్రాపింగ్ చేసి అసలు ఈ న్యూస్ అనేది రియల్ న్యూసా కాదా అనేది మనం డయాగ్నోస్ చేయడానికి. మెడికల్ డయాగ్నోసిస్, ఈ సిమ్టమ్స్ ఉంటే ఈ డిసీజ్ అనేది ఐడెంటిఫై చేయడానికి కూడా వాడతాం. దీస్ ఆర్ ద బెస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది నావీ బేస్ అల్గారిథం. ఇవి ఎక్కువ మనకు బయట కనబడుతూనే ఉంటాయి. ఇవి అసలు యూజ్ చేస్తూనే ఉంటాం మన రెగ్యులర్ సినారియోలో. నెక్స్ట్ కోడ్ పార్ట్కి వచ్చేసరికి ఫస్ట్ మనం ఏం చేయాలి? డేటా సెట్ని లోడ్ చేయాలి ఆటోమేటిక్గా. ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ క్లియర్ అండ్ సింపుల్. pd.read_csv యూజ్ చేశాను నేను. యూజ్ చేసి ఏం చేసిన, డేటా సెట్ని లోడ్ చేశాను. ఆ ఈ స్టెప్ ఏం చేసింది అంటే నా డేటా సెట్లో డెఫ్ అనే కాలం వేరియబుల్లోకి నాకు 2 కాలమ్స్ ఉన్నాయి ఈ డేటా సెట్లో. ఒకటేమో కామెంట్ టెక్స్ట్, అంటే ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ మొత్తం ఆ ఒక కాలంలో పడుతుంది. అది టాక్సిక్ కామెంటా కాదా, ఏదర్ ఎస్ ఆర్ నో అనేది ఉంటుంది నాకు ఇన్పుట్. ఇది ఎక్స్లోకి ఇచ్చా, వైలోకి ఇచ్చా. అంటే ఈ డేటా సెట్ నాకు ఎలా ఉండిద్ది అంటే ఇది ఎట్లా 2 కాలమ్స్ ఉంటాయి. ఒకటేమో కామెంట్ సెక్షన్, మొత్తం ఆ కామెంట్ కంటెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. అది టాక్సిక్ కామెంటా కాదా? టాక్సిక్ కామెంట్ అయితే ఎస్ అని ఉంటుంది, లేకపోతే నో అని ఉంటుంది. అలా నాకు మొత్తం క్లాస్ లేబుల్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈజ్ ఆల్సో మర్చిపోయా,
ఇంకొక పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ సూపర్వైజర్ లెర్నింగ్ మోడల్. ఆటోమేటిక్గా క్లాస్ లేబుల్ ఉందనగానే నేను చెప్పవసరం లేక ఇట్ ఈస్ ఎ సూపర్వైజర్ లెర్నింగ్ మోడల్. ఎందుకు, నేనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. ఇది స్పామ్ మెయిల్, ఇది నార్మల్ మెయిల్, ఇది స్పామ్ మెయిల్, ఇది నార్మల్ మెయిల్. అంటే మన యొక్క సూపర్విజన్లో ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది నేర్చుకుంటుంది. ఈ 4 స్టెప్స్ క్లియరా? అంటే ఫస్ట్ నేను చేసా, డేటా సెట్ని లోడ్ చేసా. ఎలా లోడ్ చేసా pd.read_csv యూజ్ చేస్తే మనం డేటా సెట్ని డిఎఫ్లో అనే వేరియబుల్లోకి లోడ్ చేసాం. తర్వాత నేను ఏం చెక్ చేసా, ఫిల్ నన్ ఏదైతే ఉందో ఫిల్ ఏదో ఎక్కడైనా ఎంటీ వేరియబుల్స్ ఉంటే ఏం చేశానంటే, నేను టెక్స్ట్ పెడితే మళ్ళీ ప్రాబిలిటీ పెరిగిపోద్ది. అందుకే సింపుల్గా స్పేస్తో ఫిల్ చేసేసా అన్ని చోట్ల. ఇదిగో ఇలా ఫిల్ చేయాలి. ఇదిగో ఇలా జస్ట్ ఎంటీ దాంతో ఫిల్ చేస్తా. నన్ను ఉంటే ఏమైంది అంటే మనకి ఎర్రర్ వస్తుంది. అందుకోసం నేను ఏం చేశాను అంటే, ఏదైనా ఒక స్పేస్తో ఫిల్ చేస్తే బెటర్ అని స్పేస్తో ఫిల్ చేశాను. ఇన్ ప్లస్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు అంటే డేటా సెట్లో మొత్తం రిఫ్లెక్ట్ అయిపోయింది. తర్వాత ఎక్స్లోకి నేను ఏం కాలం అసైన్ చేశా, కామెంట్ ఏదైతే టెక్స్ట్ కామెంట్ ఉందో అది ఎక్స్ వేరియబుల్లోకి, ఏదైతే టార్గెట్ వేరియబుల్ ఎస్ఆర్నో ఉందో అది వైలోకి అసైన్ చేశాను. నెక్స్ట్ ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్, వై ట్రైన్ వై టెస్ట్. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనకున్న డేటా సెట్ 80% ఆఫ్ డేటా ఏమో ఫస్ట్ కానీ ఎక్కడైనా ర్యాండమ్గా 80% రికార్డ్స్ తీసుకొని మనం ఎక్స్ ట్రైన్ వై ట్రైన్లో పెట్టుకుంటాం. ఎక్స్ లేబుల్లో ఉన్న 80% రికార్డ్స్ ఏమో ఎక్స్ ట్రైన్లో ఉంటాయి. వై ట్రైన్లో ఉన్న వైలో ఉన్న 80% రికార్డ్స్ వచ్చి వై ట్రైన్లో ఉంటాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ట్రైనింగ్ ఆఫ్ ది మోడల్. ఆ మోడల్ని ట్రైన్ చేయడానికి 80% రికార్డ్స్ యూజ్ చేస్తాం. మరి ఎక్స్ టెస్ట్ వై టెస్ట్లో ఏముంటాయి సార్ అంటే, రిమైనింగ్ 20% ఆఫ్ రికార్డ్స్ అది టెస్టింగ్ పర్పస్కి మనం పక్కన పెట్టుకుంటాం. ఆ రెండు ఎక్స్ టెస్ట్ వై టెస్ట్ అందులో ఉంటాయి. అంటే నేను ఇక్కడ ఇచ్చా, అది ఎలా తెలుస్తుంది సార్ 80% అంటే 0.2 అనేది ఏం చేస్తుంది అంటే టెస్ట్ సైజ్ని ఇండికేట్ చేస్తుంది బాబు. అంటే 20% ఆఫ్ రికార్డ్స్ టెస్ట్ కోసం యూజ్ చేయి అని చెప్తున్నాం డేటా సెట్లో. దాన్ని బట్టి అది టెస్ట్ వై ట్రైన్లోకి అది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ నేను ఇందాక చెప్పుకున్న వెక్టారైజ్ ఫంక్షన్, ఇది ఎందుకు యూజ్ చేద్దామంటే, ఇందాక నేను మాట్లాడా ఏదైతే నాకు టెక్స్ట్ ఉందో దాంట్లో యూనిక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో మొత్తం నాకు ఒక్కొక్క కాలం క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ వెక్టారైజ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఆ ఫంక్షన్ ఏం చేసింది బాబు అంటే, మొత్తం డేటా సెట్ మొత్తంలో ఉన్న యూనిక్ వాల్యూస్ని అన్నిటిని ఐడెంటిఫై చేసేసి వాటికంటూ ఒక సపరేట్ కాలమ్స్ క్రియేట్ చేసేస్తుంది. క్రియేట్ చేయడమే కాకు ఏం చేస్తుంది అంటే 1s and 0s ఆ కాలం ఆ పర్టికులర్ రోకి ఆ ఓడ్ ఉంటే 1 అని లేకపోతే 0 అనేది ఫిల్ చేస్తుంది. ఇట్టా మొత్తం నాకు డేటా సెట్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. అలా నేను ఏం చేయాలి, ఎక్స్ ట్రైన్కి చేయాలి, ఎక్స్ టెస్ట్కి చేయాలి. రెండు అదే టైప్ ఆఫ్ డేటాలో ఉండాలి, లేకపోతే నాకు ప్రొడక్షన్ జరగదు. అంటే నీకు నేర్పించింది ఒకటి, కొత్త టెస్ట్ పెడితే నువ్వు రాయగలవా? ఇప్పుడు నేను పొద్దున్న రకరకాలకి ఇచ్చాను అనుకో టెస్ట్, నన్ను బండబూతులు తిట్టుకుంటావు. వీడు పెట్టి చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి, నాకేమో టెస్ట్ వేరేది పెట్టాడు, వీడు చెప్పిన మోడల్ అది కాదని. అట్టా సేమ్ అలాగే ఏం చేయాలి, ఎక్స్ ట్రైన్ మార్చినప్పుడు ఎక్స్ టెస్ట్ను కూడా మార్చాలి. అందుకే నేను రెండింటికి ఫిట్ కొట్టా. మొత్తం ఆ డేటా మొత్తం ఇట్లా మారిపోయింది నాకు 1s and 0sగా. ఆ ఓడ్ ఉంటే 1 అని ఉంటుంది, లేకపోతే 0 అని ఉంటుంది. ఇది ఇక్కడ జరిగిన ఈ 3 స్టెప్స్లో జరిగిన పని. ఏం చేశా, ఎక్స్ ట్రైన్ వై ట్రైన్గా విడగొట్టాను. తర్వాత వాటిని ట్రాన్స్ఫార్మ్ చేశా. ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసా, ఒక్కొక్క యూనిక్ వాల్యూకి ఒక్కొక్క కాలంగా నేను మార్చి పెట్టా. ఆ ఓడ్ ఉంటే 1 అని ఉంటుంది, లేకపోతే 0 అని ఉంటుంది. ఇది ఇక్కడ జరిగిన పని బాబు. ఎక్స్ ట్రైన్ ఏమో డివైడ్ చేసింది. ఈ వెక్టరైజ్ ఫంక్షన్ ఏమో ఫస్ట్ ఆ క్లాస్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, అది మోడల్ సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ ఆబ్జెక్ట్ డాట్ ఫిట్ కొడితే ఎక్స్ ట్రైన్ మొత్తం మారిపోయింది నాకు వెక్టార్స్గా. వీటిని వెక్టార్స్ అంటాం. 1 ఉంటే 1 అని పెడతాం, లేకపోతే 0 అని పెడతాం. ఎక్స్ టెస్ట్ ఎవరు తర్వాత ఎక్స్ టెస్ట్ పెడతాం. ఇలా మనం ఏం చేస్తామంటే మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఉన్న డేటా సెట్ జస్ట్ టెక్స్టువల్ డేటాని 1s and 0s లాగా మార్చాం. చూసావా, నేనేం చెప్పి న్యూమరిక్స్ డేటా, ఏ ఎంఎల్ మోడల్ అయినా నేను న్యూమరిక్స్ మాత్రమే ఇస్తాను, టెక్స్టువల్ డేటా ఇవ్వనని చెప్పాను. ఇక్కడ చూసావా, ఎంత పెద్ద టెక్స్ట్ ఉన్నా కూడా నేను ఏం చేస్తున్నా, వాటిని కన్వర్షన్ చేస్తున్నా 1s and 0sలోకి. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న మ్యాథమెటికల్ మోడల్స్కి 1s and 0sతో మాత్రం ఈజీగా పని అయ్యింది న్యూమరిక్స్తోనే. ఓకే, ఐఎమ్ క్లియర్. నెక్స్ట్ నావీ బేస్ అల్గారిథంని ఇంపోర్ట్ చేసుకున్న, దానికంటూ ఒక మోడల్ క్రియేట్ చేసిన. మోడల్ డాట్ ఫిట్ కొడితే ఏమైంది, ట్రైన్ చేశారు. ఎక్స్ ట్రైన్ డాట్ వెక్టారు వై ట్రైన్ దాని యొక్క వేరియబుల్ పాస్ చేసి దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ఇది నాకు బాబు ఈ ఉంటే స్పామ్ మెయిల్, ఈ ఉంటే నార్మల్ మెయిల్ అనేది ఇప్పుడు ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసింది. ఈ ఫంక్షన్, ఈ మెథడ్ ఏం చేసింది, ఇప్పుడు ప్రతి ఒక్క కాలంకి ఇండివిజువల్గా ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసింది. తర్వాత ప్రొడక్షన్ చేసింది. ప్రాబబిలిటీ అన్న కొత్తగా పెట్టినావు కదా, ఇప్పుడు టెక్స్ట్లో వై టెస్ట్ పాస్ చేసావుగా, ప్రతి దానికి
ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసింది ఇదర్ అది నార్మల్ మెయిల్ అయితే టాక్సిక్ కామెంట్ అయితే లేకపోతే నార్మల్ కామెంట్ అయితే రెండిట్లో ఏదైతే అవుట్ ప్రాబబిలిటీ ఎక్కువ వచ్చిందో దానికి లేబుల్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ కామెంట్ అనే దానికి ఆ పర్టికులర్ రోకి ప్రాబబిలిటీ ఎక్కువ వచ్చింది అనుకో, ఆ పర్టికులర్ రోని టాక్సిక్ కామెంట్ అని లేకపోతే నాన్ టాక్సిక్ అని లేబులింగ్ ఇచ్చింది. ఆ పని ఎక్కడ జరిగింది సార్ అంటే వైవ్ డాట్ ప్రొడక్ట్ కొట్టినప్పుడు ఆ పని జరిగింది కాదు. మోడల్ డాట్ ప్రొడక్ట్ కొడితే నువ్వు ఏం పాస్ చేసావు, టెక్స్టింగ్కి ఏదైతే రోస్ ఉంచుకున్నావో దాచుకున్నావో ఆ రోస్ని పాస్ చేసినావు, దానికంటూ వాటి లేబుల్స్ వస్తాయి మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, యాక్యురసీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదర్ ఎస్ ఉన్న అది స్పామ్ మెయిల్ అయితే స్పామ్ మెయిల్ అని చెప్పాలి, టాక్సిక్ కామెంట్ అయితే టాక్సిక్ కామెంట్ అని చెప్పాలి. ఎస్ ఆర్ నో చేస్తాం కాబట్టి యాక్యురసీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత ప్రింట్ అయితే దాన్ని బట్టి క్లాసిఫికేషన్ రిపోర్ట్ ప్రింట్ చేసాం. క్లాసిఫికేషన్ రిపోర్ట్ ఏం చెప్పామన్నా 4 కాలమ్స్ ఉంటాయి, అది 4 డబ్బాలు ఉంటాయి. దీంట్లో యాక్చువల్ ఎస్లన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎస్ యాక్చువల్, దాంట్లో నాకు 18 కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసినాయి. నోలు నాకు ఒక 10 ఉన్నాయి, దాంట్లో నాకు 12 ఇని ఇచ్చినాయి. అంటే ఒక 2 రాంగ్ ప్రొడక్షన్స్ జరిగాయి. దీని యాక్యురసీ వచ్చేసి 98% అని చెప్పుద్ది మనకి. అలా యాక్చువల్ ఎస్లన్నీ ఉన్నాయి, నేను ప్రిడిక్ట్ చేసినవి అన్ని. యాక్చువల్ నోలన్నీ ఉన్నాయి, నేను ప్రిడిక్ట్ చేసింది అన్ని అనేది చెప్తుంది. ఈ కోడ్ క్లియరా ఎక్కడైనా చెప్పాలా? ఒకసారి చెప్పండి నాకు. మళ్ళీ ఒకసారి చెప్పమంటే కోడ్ మళ్ళీ ఒకసారి చెప్తా, అసలు ఏం జరుగుతుందని. కోడ్ క్లియరా ఇంకొకసారి చెప్పాలా? లేట్ అయినా పర్లా, ఏం కాదు. మనం ఒక పావుగంట లేట్గానే స్టార్ట్ చేసినాం క్లాస్. కోడ్ ఒకసారి చెప్పాలా మళ్ళీ, లేకపోతే అర్థమైందా? ఫాస్ట్గా. వన్స్ మోర్ సార్, వన్స్ మోర్. ఓకే, డన్. ఒక్కసారి జాగ్రత్తగా చూడు, నేను మళ్ళీ చెప్తా. వన్స్ మోర్ అన్నారు కదా. ఫస్ట్ స్టెప్ నేను ఏం చేయాలి, డేటా సెట్ని లోడ్ చేయాలి. అంటే ఏదైతే నాకు ఎక్సెల్ ఫైల్ ఉందో ఆ ఎక్సెల్ ఫైల్ రీడ్ చేయాలి కదా. రీడ్ చేసి ఒక వేరియబుల్లో పెట్టా, డిఎఫ్ అనే డేటా ఫ్రేమ్ అనే ఒక వేరియబుల్లో పెట్టా. అది ఎలా సార్ తీసుకొచ్చారంటే పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్, పీడీ అనేదేమో పాండాస్ అదొక ప్యాకేజ్. ఆ ప్యాకేజీలో పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ ఫంక్షన్ యూజ్ చేసి ఏదైతే సిఎస్వి ఫైల్ ఎక్సెల్ ఫైల్ ఏదైతే ఉందో, ఎక్సెల్ ఆర్ సిఎస్వి బోత్ ఆర్ సేమ్ సిమిలర్లీ బట్ ఎక్స్టెన్షన్ ఈస్ డిఫరెంట్, representation as to same, it is separated by the commas CSVలో. ఇది బెటర్ మనకి డేటా సెట్ రీడింగ్కి. అందుకే సిఎస్వి ఫైల్ రీడ్ చేశాను, ఆ డేటా మొత్తం నాకు వచ్చింది. ఇటు నేను ఏం చేసా తర్వాత, ఫిల్ అని అంటే ఏదైతే నల్ వాల్యూస్ ఉన్నాయి అంటే ఫిల్ చేయలేదు, మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, ఆ మిస్సింగ్ వాల్యూస్లో నేను ఏం చేశాను అంటే ఉట్టిగా వదిలేకుండా ఏదో ఒక వాల్యూ పెడితే ఏమైంది అంటే నాకు ప్రాబిలిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ అనే వేరియబుల్ నేను ఫిల్ చేసుకుంటూ వచ్చాను అనుకో, దాని ప్రాబిలిటీ పెరిగిపోద్ది, అవుట్కమ్ నాకు తప్పు వస్తుంది. ఇలాంటి వేస్లో ప్రాబిలిటీ బేస్ చేసినప్పుడు నువ్వు ఫేవరబుల్ కండిషన్స్ పెంచావు అనుకో, ప్రాబిలిటీ పెరిగిపోతుంది. అందుకే నేను ఏం చేస్తాను, జస్ట్ సింపుల్గా స్పేస్ మాత్రమే ఇచ్చా. స్పేస్ వల్ల నాకేం ఎఫెక్ట్ అవ్వదు డేటా సెట్. స్పేస్ ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అంటే ఎంటీ స్పేసెస్ ఉన్నాయో దాంట్లో సింపుల్గా ఒక స్పేస్తో రీప్లేస్ చేసిన. స్పేస్ అనేది కూడా ఒక క్యారెక్టర్ లెక్క తీసుకుంటుంది. నెక్స్ట్ ఎక్స్ వేరియబుల్లోకి ఏం అసైన్ చేసా, కామెంట్ టెక్స్ట్ అనే ఏదైతే కాలం ఉందో ఫస్ట్ కాలమ్, ఆ కాలమ్ అసైన్ చేసా. వైలో ఏమో ఎస్ఆర్ నో, ఇట్ ఈస్ అ టాక్సిక్ కామెంట్ ఆర్ నాట్ అనే ఒక కాలం ఉంది కదా, టార్గెట్ కాలము, అది అసైన్ చేసా. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేసా, డేటా సెట్ని 2 పార్ట్స్ చేశా. ఒకటేమో ట్రైనింగ్కి, ఒకటేమో టెస్టింగ్కి వాడాలి కాబట్టి 2 ముక్కలు చేశా. ఒకటేమో 80% ఆఫ్ రికార్డ్స్, అంటే 100 కాలమ్స్ 100 రోస్ ఉంటే నాకు 100 రోస్లో 80 రోస్ నాకు ట్రైనింగ్కి యూజ్ చేస్తా, 20 రోస్ వచ్చేసరికి టెస్టింగ్కి యూజ్ చేస్తా. అది ఎలా జరిగింది సార్ అంటే ఎక్స్ ట్రైన్ వై ట్రైన్, ఎక్స్ టెస్ట్ వై టెస్ట్, ఈ పని ఈ కాలం చేసుకుంటుంది, ఈ ఫంక్షన్ చేసుకుంటుంది. నేనేం పెద్ద బోదర్ చేయవచ్చు. ట్రైన్ అండర్ స్కోర్ టెస్ట్ అండర్ స్కోర్ స్ప్లిట్ ఏం చేసింది, 80% రికార్డ్స్ ఏమో ట్రైనింగ్కి, 20% రికార్డ్స్ ఏమో టెస్టింగ్కి విడగొట్టింది. అది ఈ వేరియబుల్స్లో స్టోర్ అయ్యింది. నెక్స్ట్ వెక్టరైజ్ అనే ఫంక్షన్ ఏం చేసిద్ది, మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏం చేయాలి, టెక్స్ట్ మొత్తాన్ని యూనిక్ ఏవైతే యూనిక్ వర్డ్స్ ఉన్నాయో అటన్నిటికీ ఒక్కొక్క కాలం క్రియేట్ చేసి దాంట్లో ఆ వర్డ్ ఉంటే 1 పెట్టాలి, లేకపోతే 0 పెట్టాలి అని చెప్పారు ఇందాక. మరి ఆ పని ఎవరు చేస్తారు సార్ అంటే వెక్టరైజ్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ మ్యాక్సిమం ఫ్యూచర్స్ ఏంటంటే 5000, అంటే 5000 యూనిక్ కోడ్స్ వరకు నా మోడల్ పనిచేస్తుంది. నేను ఇచ్చిన కండిషన్ అది. తర్వాత ముందు పెడితే తర్వాత ఏమైంది అంటే నా సిస్టమ్ ఎగిరిపోద్ది బాబు. 5000 కాలమ్స్ అంటేనే బోల్డ్ కాలమ్స్, అసలు డేటా సెట్ ఆ మోడల్ చచ్చిపోద్ది. 5000 కాలమ్స్ వరకు నేను అలా ఇచ్చా. ఓకే, 5000 కాలమ్స్ వరకు యూనిక్ కోడ్స్ ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలం క్రియేట్ చేయమని. మరి ఎక్కువ ఉంటే ఏం చేస్తాం సార్ అంటే ఇంకొక దానికి ఒక సూపర్ కంప్యూటర్ కావాలి తప్పకుండా, మోడల్ మన మెమరీ సరిపోదు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రైన్ కొట్టంగానే ఏం జరిగింది, 1s and 0s ఫిల్ అవుతాయి. ఆ వర్డ్ ఉంటే 1 ఉంటుంది రోలో, లేకపోతే 0 ఫిల్ అయింది. అలా ఎక్స్ టెస్ట్ కూడా చేసాయి. ఎక్స్ట్రైన్ ఎలా ఉందో ఎక్స్ టెస్ట్ కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే నేను ట్రైన్ చేసింది, నేను టెస్ట్ చేస్తుంది కూడా ప్రతిసారి కన్వర్షన్ జరిగే
ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. అలా ఒక్కొక్క కాలమ్ క్రియేట్ అయిపోయింది. దాంట్లో వన్స్ అండ్ జీరోస్ ఫిల్ అయిపోతాయి వెక్టరైజ్ ఫంక్షన్ యూజ్ చేస్తే. అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేసిద్ది, యూనిక్ వర్డ్స్ ఏవైతే ఉందో డేటా సెట్లో మొత్తాన్ని ఐడెంటిఫై చేసిద్ది. ఓకే, ఐడెంటిఫై చేశాక ప్రతి దానికి ఒక్కొక్క కాలం క్రియేట్ చేసిద్ది. క్రియేట్ చేశాక ఫస్ట్ రోలో ఆ వర్డ్ ఉంటే 1 పెట్టింది, లేకపోతే 0 పెట్టింది. అలా ప్రతి ఒక్క రోలో వన్స్ అండ్ జీరోస్ ఫిల్ అవుతాయి ఆ వర్డ్ ఉంటే. అలా ఫిల్ అయ్యాక ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ జరిగిద్ది. ఎప్పుడు జరిగిద్ది సార్ అదంటే, నావీ బేస్ అల్గారిథంకి ఒక మోడల్ ఒక ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేసినప్పుడు. ఇదిగో అది ఏ ఎందులో ఉంటుంది, ఎస్కేలన్ ప్యాకేజీలో నావీ బేస్లో మల్టీనామియల్. అంటే నేనేం చేశాను అంటే మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మల్టీనామియల్ నావీ బేస్ అల్గారిథం యూజ్ చేశాను. దానికంటూ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మోడల్ డాట్ ఫిట్ కొడితే ఏం జరిగింది, ప్రతి ఒక్క కాలంకి ఇండివిజువల్గా ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసింది. ఏం ప్రాబబిలిటీ సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డియర్ అనే కాలం ఉందనుకుందాం, వర్డ్ కాలము. దాంట్లో డియర్ అయ్యి స్పామ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంతో క్యాలిక్యులేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అది 3/5 ఇందాక మనకు వచ్చినట్టు. డియర్ అయ్యి నార్మల్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత, 2/5. ఈ రెండు ప్రాబబిలిటీస్ అలా ప్రతి ఒక్కదానికి, అంటే స్పామ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత, నార్మల్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత, అలా మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి ప్రతి ఒక్క కాలంకి పక్కన పెట్టుకుంటుంది. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ప్రిడిక్షన్ కొట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే వర్డ్ ఎలా ఉంది, ఎలా టెస్టింగ్లో నేనేం ఇచ్చానంటే టెస్ట్ చేయడానికి డియర్ 100% డిస్కౌంట్ ఆన్ ఐఫోన్ అని ఇచ్చా. మనకు ఐఫోన్ అనగానే చాలా ఇష్టంగా క్లిక్ చేసేస్తాం, లింక్ అయిపోయి మటాష్ మొత్తం ఫోన్లో ఉన్న అమౌంట్ అంతా దొంగలు పోవాలి. ఓకే, డియర్ అయ్యి స్పామ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఏంటో క్యాలిక్యులేట్ చేస్తా. ఇందాక చేసాంగా 2/3 స్పామ్కి రాస్తున్నా. 100కి 3/5 వచ్చింది అనుకుందాం. డిస్కౌంట్కి 100/200 ఎంత, 200/100 వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి డిస్కౌంట్కి, ఐఫోన్కి. అలా మొత్తానికి ప్రాబబిలిటీ మల్టిప్లై చేసినాక నాకు ఒక వాల్యూ వచ్చింది, 0.5 అంతా వచ్చింది. అది దేనికి, స్పామ్ అవ్వడానికి. ఈ మెసేజ్ స్పామ్ అవ్వడానికి నాకు 0.5 అది 0.6 ప్రాబబిలిటీ వచ్చింది. అంటే ఈ మెసేజ్ స్పామ్ అవ్వడానికి వచ్చిన ప్రాబబిలిటీ అంతా అవన్నీ మల్టిప్లై చేశాక 0.6. నార్మల్ ఆటోమేటిక్గా దీనికన్నా తక్కువే వస్తుంది, ఎందుకంటే ప్రాబబిలిటీ బేస్డ్ అంతే. ఇది 0.32 ఎంత వచ్చింది. ఇప్పుడు రెండింటిలో ఆ మెసేజ్ ఏది అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది, స్పామ్. అందుకే నేనేం ఇస్తా, లేబుల్ దాని యొక్క అవుట్కమ్ స్పామ్ మెయిల్, ఇట్ ఈస్ ఎ స్పామ్ మెయిల్ ఇండికేషన్ ఇస్తా. అలా అన్ని రోస్ ఏదైతే కొత్తగా టెస్టింగ్కి ఇచ్చావో నువ్వు, అన్ని రోస్కి ప్రిడక్షన్స్ ఇచ్చి ఎస్ నో అనేది మనం అవుట్పుట్ లేబుల్స్లో ఫిల్ చేస్తాం. తర్వాత యాక్యురసీ చెక్ చేస్తాం. ఎందుకు, వాటి అవుట్పుట్ నీకు ఆల్రెడీ తెలుసు, అవి ఎక్కడ పెట్టు, వై టెస్ట్లో పెట్టు. నువ్వు ప్రిడిక్ట్ చేసిన లేబుల్ రెండింటిని కంపేర్ చేసి మన మోడల్ ఎంత యాక్యురేట్గా పనిచేస్తుందో యాక్యురసీ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత క్లాసిఫికేషన్ రిపోర్ట్ మనం ప్రింట్ చేస్తాం. ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ది నావీ బేస్ అల్గారిథం. క్లియరా? ఇందాక మనం వన్స్ మోర్ అన్నోళ్ళు, మిగతా వాళ్ళు కూడా. ఓకే, డన్ డన్ డన్. ఓకే, కోడ్ నేను మీకు గ్రూప్లో ప్రొవైడ్ చేయాలి, గ్రూప్లో పెడతా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నావీ బేస్ గురించి కోడ్ పెడతాను నేను ఈరోజు నైట్కి, ప్రాక్టీస్ చేయండి. రేపు డేటా సెట్ కూడా ఒకటి ఎగ్జాంపుల్ డేటా సెట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, వెయిటింగ్ దేనికోసం, ఎవరు ఆ 24 మార్క్స్ తెచ్చుకున్న 19 మంది, వాళ్ళ పేర్లు ఒకసారి చూపిస్తా. తర్వాత మిగతా విషయాలు రేపు మాట్లాడతాను. ఏ పేర్లు నేను గ్రూప్లో కూడా పెడతా. ఇప్పుడు ఎవరైనా సబ్మిట్ చేశారు, ఆల్రెడీ రెస్పాన్స్ ఆపేసాను. 23 వీళ్ళు ఎవరో ఇప్పుడు సబ్మిట్ చేస్తారు. సరే, 24 గురించి మాట్లాడతారు. వీళ్ళందరూ అందరూ 24 స్కోర్ చేసిన వాళ్ళు. ఐ హోప్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్. ప్రియాంక, తేజ, ఆర్యన్, రేష్మ, అనుష, జీ, పవన్ కుమార్, యశ్వంత్, గణేష్, షేక్ అహ్మద్, అలేఖ్య, దివ్యజ్యోతి, లోహిత, హర్షిత, పూర్ణిమ, శిరీష, తేజ, రత్నకుమార్, నయముల్లా ఖాన్ అండ్ పునీత్ రాహుల్. వీళ్ళు స్కోర్ చేసింది 24. అవుట్ ఆఫ్ 25, 24 స్కోర్ చేశారు వీళ్ళందరూ. కంగ్రాచులేషన్స్. మిగతా వాళ్ళు కూడా మ్యాక్సిమం చాలా 23లు, 22లు, 21లు కూడా చూశారు. 20 టీమ్స్ మనం ఫామ్ చేస్తాం కాబట్టి టాప్ 20 తీశారు. ఓకే, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే స్కోర్ చేశారు అందరూ, మ్యాక్సిమం అందరూ బాగా రాశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈరోజు కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేద్దాం క్లాస్.
ఈ రికార్డింగ్ సెషన్ మీకు వెబ్సైట్లో అప్డేట్ అయిపోయింది ఈరోజు ఈవినింగ్. ఏం డౌట్స్ లేకపోతే యూ కెన్ లీవ్. సార్ మార్క్స్ లిస్ట్ గ్రూప్లో పెడతారు. ఎస్, పెడతా. అందరి అలా పెట్టచ్చా లేదా అని ఆలోచిస్తున్నా. పెట్టమంటున్నారు, ఓకే పెడతా, గ్రూప్లో పెడతా, అందరి లిస్ట్ పెడతా. లిస్ట్ డౌన్లోడ్ చేసి గ్రూప్లో పెడతా, యూ కెన్ చెక్ ఇట్. ఏం డౌట్స్ లేకపోతే యూ కెన్ సింప్లీ లీవ్ ది మీటింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.